సో, అంటే లైక్ మీరు ఏవైతే ఆర్ట్స్ వేస్తున్నారో, సో వాటి వల్ల మీకు గుర్తింపు దీని వల్లే మాకొచ్చింది అని మీరు ఏ ఆర్ట్ గురించి చెప్తారు? స్కూల్స్ మీద మేము చేసిన ఆర్ట్ గురించి చెప్తామండి. ఎస్పెషలీ అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ పెరుగుతున్న టైంలో మేము వరంగల్‌లో ఒక స్కూల్ తీసుకొని అంటే మా సెల్ఫ్ ఫండింగ్‌తో ఒక స్కూల్ చేసాము. సో, మేము చాలా చోట్ల దానికి ముందు స్ట్రీట్ ఆర్ట్ చేసాము. హ్మ్. దానిపైన పోస్టర్‌లు అవి రావడము, కొన్ని రోజుల తర్వాత అది పోస్టర్‌లు పెట్టడానికి ఒక స్పేస్ కింద క్రియేట్ అవ్వడం వల్ల, సో, మేము నెమ్మదిగా ఈ ఆర్ట్‌ని ఇంకొంచెం యూజ్‌ఫుల్ ప్లేస్‌లో ప్లేస్ చేయాలనుకున్నప్పుడు మాకు స్కూల్స్ ఒక ఆపర్చునిటీగా కనపడింది. సో, మేము ఆ స్కూల్స్‌కి వెళ్ళి ఒక స్కూల్‌కి వెళ్ళాము. అక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది. 15 స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. ఈచ్ క్లాస్‌కి 3 మెంబర్స్ ఉన్నారు. హ్మ్. సో, ఆ ఊర్లో ఇంకా ఉన్నారు కిడ్స్. బట్ స్కూల్ అంతా డ్రైగా ఉండడంతో అంటే చాలా ఏమీ అట్రాక్షన్ చిన్న పిల్లలు రావడానికి కావాల్సిన అట్రాక్టివ్ పాయింట్స్ ఏమీ లేవన్నమాట. ఓకే. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. బట్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఉండే ఆ నెగ్లిజెన్సీ కనబడింది. సో, ఆ స్కూల్‌ని మేము తీసుకొని ప్రిన్సిపల్‌ని రిక్వెస్ట్ చేసి తీసుకొని మేము ఎక్స్‌టీరియర్‌లో ఆర్ట్ చేసాము. అది ఎలా చేసాము, అదే స్కూల్‌లో అంటే ఉన్న పిల్లలు ఆడుకున్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళు ఆడుతున్నప్పుడు మంచి వాళ్ళ ఫోటోస్‌ని మేము క్యాప్చర్ చేసి, దాన్నే మేము స్కూల్ పైన ఆర్ట్ చేయడం జరిగింది. సో, హ్మ్. అప్పుడు లైక్ ఊర్లో అందరూ ఆ స్కూల్ గురించి మాట్లాడుకున్నారు. అప్పటి వరకు స్కూల్‌లో అంటే లైక్ ఊర్లో ఉన్న చాలామంది పిల్లలు ఎవరైతే స్కూల్‌కి రాలేదో వచ్చారు. సో, నెక్స్ట్ ఇయర్ ఆ స్ట్రెంత్ ఏదైతే నంబర్ ఉందో అది డబుల్ అయింది. హ్మ్. ఆల్మోస్ట్ 33 ఆర్ 34 కిడ్స్ అయ్యారు.